నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ చేతి రుచులు. ఈరోజు మన విజయ్స్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ డిష్ అండి. మీలో చాలామంది అడిగారు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ, టిఫిన్ బాక్స్ రెసిపీ అని అడిగారు కదండీ! అందుకని ఈరోజు నేను బెంగుళూరులో చాలా స్పెషల్ అయిన, యమ్మీ యమ్మీ అయిన, మాకైతే చాలా ఇష్టమైన ఒక డిష్ అండి. దీన్ని మేమైతే వెజిటబుల్ పులావ్ అంటాము. సో మీరు ఏమంటారనేది కామెంట్‌లో పెట్టండి. అందుకే థంబ్‌నెయిల్‌లో పెట్టాను ఈ డిష్‌కి మీరేమంటారనేసి. వెజిటబుల్ పలావ్ వెజిటబుల్స్ అంతా వేసి చేస్తాం కదా, చాలా న్యూట్రిషనల్, పిల్లలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ఇంతకు ఈ వెజిటబుల్ పలావ్ మేము ఎలా చేస్తామో అది ఈరోజు వీడియోలో ఫుల్గా చూసి నేర్చుకోండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఇది చూడండి, వెజిటేబుల్స్ అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టుకోవడం మీకోసం. ఇంకా కుకింగ్ ఒకటే స్టార్ట్ చేయాలన్నమాట. ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి చేయాలి అనేది రెడీ పెట్టుకునేస్తే మనకు కుకింగ్ అప్పుడు కన్ఫ్యూషనే ఉండదు. అమ్మ బాబోయ్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉందే అనుకుంటున్నారా? ఏం భయపడకండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఎప్పుడెప్పుడు వేయాలి, ఏమేమి వేయాలి అనేది అన్నీ నేను చెప్పేస్తాను కదా. వీడియో చూస్తూ ఉండండి, మీరు నేర్చుకునేస్తారు. సరేనండి, కుకింగ్కి వెళ్ళిపోతాము. ఫస్ట్ నేను వెజిటేబుల్ పలావ్కి వెజిటేబుల్స్ అంతా పెట్టుకున్నాను. అది ఏమేమి చెప్తాను మీకు నేను. నేను ఈరోజు సోయా చంక్స్ కూడా వేస్తానండి. కొంచెము డిఫరెంట్గా ఉండని, కొంచెం ప్రోటీన్ కూడా ఉండాలి కదా. కార్బోహైడ్రేట్ రైస్లో ఉంది, వెజిటేబుల్స్లో వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంది. సో కొద్దిగా ప్రోటీన్ యాడ్ చేస్తాము ఈ డిష్లో అనేసి నేను సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక 20 సోయా చంక్స్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలని తెలుసుకోవచ్చు, కొద్దిగా లిమిట్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఫస్ట్ మనము వాటర్ హీట్ అయినాక అందులో వేసుకోవాలన్నమాట. అంతలోపు మనము మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా గ్రైండ్ చేసుకుంటాము. ఏమేమి మసాలాకి వేయాలనేది కొద్దిగా కేర్ఫుల్గా నోట్ చేయాలి. ఏమండి, మనం మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ వేస్తాం చూసుకోండి. నేను చూడండి, ఫ్రెష్గా తురిమిన కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది, దాన్ని వేసుకుంటున్నాను మిక్సీ జార్లో. ఫ్రెష్గా ఉండాలండి, అన్ని వెజిటేబుల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ ఏం వేసినా మనము ఈ పొలంలో ఫ్రెష్గా ఉండాలి, అది నోట్ చేయండి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఇడిపించుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ ఒక 25-30 పాయలు ఉన్నాయి, దాన్ని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 7 to 8 నెంబర్స్ ఉంది, ఇదే కారానికి అనమాట. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, ఇది మైల్డ్గా ఉంటే బాగుంటుంది పులావ్. అల్లం చూడండి, ఒక 1-1.5 ఇంచ్ అల్లము ఇలా ముక్కలు చేసుకున్నాను, దాన్ని కూడా వేసుకున్నాను. అలాగే ఆనియన్, ఒకే ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, దాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఓల్ గరం మసాలా చూడండి, ఏలకాయలు ఒక 2 నెంబర్ ఉంది, దాన్ని మాత్రం వేసుకుంటున్నాను. అలాగే లవంగము ఒక 4 నెంబర్స్, ఎందుకంటే మళ్ళీ మనం తిరగమాతలు వేసుకుంటాం కాబట్టి. చెక్క ఒక 1 ఇంచు ముక్కలు చేసుకున్నాను. సో దీంతో పాటు కొద్దిగా మనము పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పుదీనా కొద్దిగా మస్తుగా వేసుకుంటామండి, ఒక 2 పిడుగులు వేసుకుంటున్నాను. చూడండి, పుదీనా బాగా వేసుకుంటే మంచిగా ఉంటుంది మన పులావ్. అలాగే కొత్తిమీర కూడా ఆల్మోస్ట్ ఒక పిడుగుడు వేసుకున్నాను. సో ఇప్పుడు మనము దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోనండి, మన పులావ్ కావాల్సిన మసాలా బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగో చూడండి, నా అస్సలు విషయం చెప్పని మర్చిపోయాను. ఈరోజు మన పులావ్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. మీరు రెగ్యులర్ రైస్ తీసుకోవచ్చు, బుల్లెట్ రైస్ తీసుకోవచ్చు, బాస్మతి రైస్ తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను, జీరా రైసు. ఇది ఒక డిఫరెంట్ అరోమా ఉంటుంది, మన పులావ్కి యాడెడ్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో ఆల్రెడీ బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్గా సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఈ 2 గ్లాస్ రైస్కి ఈ కొలత అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మన వాటర్ కూడా బాగా బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తే ఈ సోయా చంక్స్ అందులో వేస్తాను. సోయా చంక్స్ మనము బాగా హాట్ వాటర్లో, బాయిలింగ్ వాటర్లో ఇలా బాగా నానపెట్టి మళ్ళీ దాన్ని బాగా వాష్ చేసుకొని మనము యూస్ చేసుకోవాలన్నమాట. సో మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటామండి. స్టవ్ ఆన్ చేసుకొని, సో ప్రెషర్ కుక్కర్లో ఈరోజు పులావ్ చేయబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, బ్యాచిలర్స్ కూడా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇందులో మనం ఓల్ గరం మసాలా ఇప్పుడు వేసుకోవాలి. 1 by 1 వేస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ బిర్యానీ ఆకు 3-4 నెంబర్స్ ఉంది, పులావ్ ఆకు అంటారు కదా, అది ఆ పులావ్ ఆకు వేసుకున్నాను. చెక్క చూడండి, 1 బిగ్ పీస్ వేసుకున్నాను, ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ ఉంది, అలాగే వేసుకున్నాను. మరాఠీ ముగ్గు ఒక 2 నెంబర్స్, జాపత్రి 1 నెంబర్ ఉంది, స్టార్ అనాసు ఒక 2 ఉంది స్మాల్, దాన్ని కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. అలాగే సోంపు కూడా ఒక 1/2 స్పూన్ ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను.
స్టోన్ ఫ్లవర్ చాలా ఇంపార్టెంట్ అండి, మంచి అరోమా ఇస్తుంది. స్టోన్ ఫ్లవర్ కొద్దిగా వేసుకున్నాను. ఇలా చూడండి, ఏలకులు లవంగాలు, ఏలకులకు 3 ఉంది, లవంగాలకు 4 ఉంది. తక్కువ వేసుకున్నాను గోల్ గరం మసాలా, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రైండింగ్లో కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం గోల్ గరం మసాలా అంతా బాగా ఆయిల్లో రోస్ట్ చేస్తాము. కొంచెం కేర్ఫుల్గా బస్ట్ అవుతుంది. సో గోల్ గరం మసాలా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని అయ్యింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్ అందులో యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఆనియన్ మాత్రం యాడ్ చేసుకుంటాను, మిగతా వెజిటేబుల్స్ అంతా మళ్ళీ మనము యాడ్ చేసుకోవచ్చు. మీరు నోట్ చేయండి ఎప్పుడప్పుడు ఏమేమి యాడ్ చేయాలనేది, దానికి రీజన్స్ ఉంటాయి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ని మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఇక చూడండి, ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర కొద్దిగా ఉండింది కదా, మిగిలిచ్చాను కదా కొత్తిమీర, దాన్ని యాడ్ చేసుకుంటాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే కొత్తిమీర పుదీనా సూపర్ ఫ్లేవర్ వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. సో పుదీనా కొద్దిగా ఉంది ఆల్రెడీ, దాన్ని కూడా నేను ఆయిల్లో వేసేస్తున్నాను. చూడండి, మంచి గుమగుమలాడిపోతుందండి. అక్కన పక్కన అందరికీ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. పాపా ఇప్పుడు మనము ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసామండి కొత్తిమీర పుదీనా. ఇప్పుడు వెజిటేబుల్స్ మాత్రం వేసుకుంటాము. టమాటో వద్దు. క్యారెట్, నౌకోసు, బీన్స్ అన్ని పొడి పొడిగా కట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక్కొక్క వెజిటేబుల్ ఒక 50 గ్రామ్ to 70 గ్రామ్ ఉంది. వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోండి, పర్లేదు, ఏం తొందర లేదు. సో వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అంతా మనము ఆయిల్లో బాగా మగ్గనియాలి. ఇంకొక 5 మినిట్స్ మనం ఇలా కలుపుతూ తిని ఆయిల్లో ఫ్రై చేస్తాము. అంతలోపు మనం సోయా చంక్స్ రెడీ చేసుకుంటాం. చూడండి, సోయా చంక్స్ అంతా మనము బాగా ఇలా ప్లెయిన్ వాటర్లో స్క్యూజ్ చేస్తాము. మీరు ఆఫ్గా కట్ చేయాలంటే కూడా కట్ చేసుకోవచ్చు, అలా రౌండ్గా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఇలాగే వేసుకుంటాను. సో ఇది కూడా రెడీ అయింది. మన వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అవుతుందండి, సూపర్గా ఉంది. చూడండి, ఇప్పుడు ఇందులో మనము సోయా చంక్స్ యాడ్ చేసుకుంటాము. ఇక చూడండి, సోయా చంక్స్ వేసి వెజిటేబుల్స్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయింది, ఆ పచ్చి వాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము సాల్ట్, ధనియాల పొడి యాడ్ చేసుకుంటాము. సాల్ట్ మనకు ఈ రెసిపీకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ రుచికి అయినట్టు యాడ్ చేసుకోండి, చూసి వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ దగ్గర వేసుకున్నాను అంతే. ధనియాల పొడి మనము 1 స్పూన్ వేసుకుంటాము. ఇందులో కారం పొడి మనం యాడ్ చేయము. మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అదే కారం అనమాట, మైల్డ్గా ఉండే ఒక పులావ్. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత మనము ఒక 2 నిమిషాలు ఇలా కలిపేస్తాము అంతే, ఎక్కువ వద్దు. చూడండి, ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుంటాం. ఇందులో వాటర్ మనము ఒక 1/2 గ్లాస్ దగ్గర వేసుకున్నాం ఇందులో. సో దాన్ని మాత్రము యాడ్ చేసుకుంటాము. సో మసాలా అంతా మనము ఫుల్గా ఇందులో యాడ్ చేసుకున్నామండి. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని వేసేయవచ్చు. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకుంటాము. సో అంతేనండి, మసాలా పౌడర్స్ అంతా అయిపోయింది. మనం కారం పొడి యాడ్ చేయము. సో ఇప్పుడు బాగా కలిపేస్తాము. చూడండి, ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా పచ్చి వాసన పోయేదాకా మనము దీన్ని ఇలా ఫ్రై చేస్తాము. సో అంతలోపు మనము యాక్చువల్గా మనము రైస్ 2 గ్లాస్ తీసుకున్నాం కదా, యూజువల్గా 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి, 1:2 రేషియో. నేను ఒక 1/2 గ్లాస్ తగ్గించుకున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకున్నాం. మసాలాలో, వెజిటేబుల్స్లో వాటర్ వస్తుంది కాబట్టి నేను ఒక 3.5 గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టుకొని దాన్ని హీట్ చేసుకుంటా ఉంటాను. సో దట్ మనకు కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంతలోపు ఇది కూడా ఫ్రై అయిపోతుంది. ఏమండి, మన మసాలా అంతా వేసి ఫ్రై చేస్తున్నాం కదండి, ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. అంతలోపు మనం ఇందులో టొమాటోస్, పెరుగు యాడ్ చేసుకుంటాము. చూడండి, 1 బిగ్ టొమాటో కట్ చేసుకున్నాను, మీడియం సైజ్ ముక్కలు, దాన్ని వేసుకున్నాను. పెరుగు 1 కప్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనము బాగా కలుపుతూ ఫ్రై చేస్తాము. టమాటో ఇప్పుడే వేయాలండి, అప్పుడే రుచి ఎక్కువ అవుతుంది, ఫస్ట్ వేసేయకూడదు. సో ఇలా మీరు ఫాలో అయినారనుకోండి, మీ వెజిటేబుల్ పలావ్ అదిరిపోతుంది. పక్కన అందరింటికి గుమగుమాన్ వాసన వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చేస్తారు, మీ ఇంట్లో ఏం చేస్తున్నారు, చాలా బాగుంది అనేసి.
సో మీరు వాళ్ళకి చెప్పేసాను విజయ్ చేతిరుచుల గురించి, సరేనా? జస్ట్ మీతో కామెడీ చేసుకుంటున్నానండి. మీరే నాకు ఫ్రెండ్స్, మీరు చాలా మందిలో ఎంత మంచి మంచి కమెంట్స్ ఇస్తారు, చాలా థ్యాంక్స్ అండి. రిలేటివ్స్లా, ఫ్రెండ్స్లా, మీరు వెల్ విషర్స్లా ఎంత బాగా కమెంట్స్ ఇస్తున్నారు, చాలా హ్యాపీ. నాకు నా ఫ్యామిలీకి అంతా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, చాలా హ్యాపీ. అలాగే మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి. మా విజయ్ చేతి రుచులు కూడా చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ మీ ముందు వస్తూ ఉంటుంది. ఓకే, లైక్ కూడా చేయండి, సరేనా? ఇదిగో చూడండి, మన పులావ్ కావాల్సిన మసాలా బాగా రెడీ అవుతుంది. నేను చెప్పండి డైలాగ్, మీరు చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్పాలి, మీరు చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు మనం రైస్ వేసే టైం వచ్చింది. రైస్ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్గా బాగా నానింది కాబట్టి సాఫ్ట్గా విడివిడిగా వస్తుంది. వాటర్ లేకుండా తీసుకొని ఇందులో వేసుకుంటాను. ఇలా చల్లండి, బాగుంటుంది. జీరా రైస్ చాలా ఫ్లేవర్ఫుల్ రైస్ అండి, అది బాగుంటుంది ఇలాంటి పులావులకి. మీరు నార్మల్ రైస్ చేసుకోండి, కాకపోతే ఇలా ఈ రైస్ ఉంటే ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక చూడండి, వాటర్ కూడా బాగా హీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రైస్ వేసుకున్నాను కదా, ఇందులో నేను ఈ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీరు పెట్టుకొని ఒక్కసారి బాగా కలిపేసి, ఎలా ఉంది చూడండి రంగు, ఆహాహాహా, ఓహోహో, సూపర్ డూపర్గా ఉందండి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలిపేసి మనము దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. ఇప్పుడు మీరు కొద్దిగా ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కొద్దిగా ముందుకు ఉండాలండి, అప్పుడే కుక్ అయిన తర్వాత మన రైస్కి అది కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు ఇప్పుడు చూసుకోండి, లేకపోతే ఉప్పు ఇప్పుడే వేసుకోనండి. ఇంకొక మిదాస్ టచ్ ఐటమ్ ఉంది, అది వేస్తేనే ఈ పులావ్కి ఒక కంప్లీట్ అవుతుంది అనమాట. అది మన ఆవు నెయ్యి. ఆవు నెయ్యి వేసి దానిపైన ఇలా చూడండి, సూపర్. ఒక స్పూన్ వేసానండి, ఎక్కువ వద్దు, మీకు కావాలంటే వేసుకోండి మీకు ఇష్టమైతే. ఇప్పుడు నేను దీన్ని ప్రెషర్ కుక్ చేయబోతాను. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను, వెయిట్ కూడా పెట్టేశాను. ఒక 2 విజిల్. ఏమండి, మన వెజిటేబుల్ పులావ్ ప్రెషర్ కుక్ అయింది, 2 విజిల్స్ వచ్చింది, కూల్ డౌన్ అయింది. నా మాట నమ్మండి, గుమ్మలు ఆడిపోతుందండి, గుమ్మలు ఆడిపోతుంది. ఎలా ఉందో చూద్దామా? కొద్దిగా విసులు ఉంది, ఆకలి వచ్చేసింది, తీయేస్తాను. అంత వాసన వచ్చేసిందండి. వారే వా, ఒక్కసారి లుక్ వేసుకోండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సోయా చంక్స్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు వెంటనే మనం దీన్ని గెరిట్ తీసి కలిపేయకూడదు, కొద్దిగా సెట్ అవని ఓపెన్ అయినాక అప్పుడు బాగా అన్నము అలాగే విడివిడిగా ఉంటుంది. ఇప్పుడే కలిపేస్తే ముద్ద అయిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్ ఇలా ఉండి దాని తర్వాత కలుపు. ఇదిగోనండి, నేను ఇప్పుడు కలుపుతున్నాను. ఫుల్ కింద నుంచి కలపకండి, ఇలా పైన మాత్రం ఎత్తి ఇలా వేసుకోండి. చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో, ఇలా అన్నమాట. కట్ చేసి ఇలా కలపండి. సూపర్గా వచ్చింది మన పులావ్. వావ్ వావ్, గుమగుమలాడిపోతుందండి, సూపర్ డూపర్గా ఉందండి మన వెజిటేబుల్ పులావ్. ఈ వెజిటేబుల్ పులావ్ని మీరు ఏమంటారు? మేమైతే వెజిటేబుల్ పులావ్ అంటాం. మీరు వెజిటేబుల్ పులావ్ అంటారా, వెజిటేబుల్ బిర్యానీ అంటారా, వెజిటేబుల్ బాత్ అంటారా, రైస్ బాత్ అంటారా, లేదా వెజిటేబుల్ రైస్ అంటారా? ఏదో కామెంట్లో పెట్టండి, సరేనా? ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. అంత గుమగుమలాడిపోతుంది, నాకైతే తట్టుకోలేకపోతాను, ఆకలి, తినేస్తానండి ఇప్పుడే. ఉండండి, ప్లేట్ పెట్టుకుంటాను. ఏమండి, మనం వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ అయింది. నాకైతే నోరు ఊరిపోతుందండి. మీకు కూడా ఇలాంటి రెసిపీ కావాలంటే మన విజయ్ చేతి రుచులు చూస్తూ ఉండండి. నేను చక్కగా వెజిటేబుల్ పులావ్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదండి, లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. నైట్కి డిన్నర్ కూడా మీరు ఈ వెజిటేబుల్ పులావ్ చేసుకోవచ్చు. అంత యమ్మీగా ఉండే వెజిటేబుల్ పులావ్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో సోయా చంక్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో తప్పనిసరిగా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఏమండి, వేడి వేడి వెజిటేబుల్ పులావ్ నాకు
టేస్టింగ్కి నా ప్లేట్కి వచ్చింది. పెరుగు రైతా ఉంది, పెరుగు పచ్చడి అంటాం మేము, టొమాటోస్ లెమన్ కూడా ఉంది, పిండుకోవచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా నాకు ఒక సైడ్ డిష్ చాలా ఇష్టం అండి. మీరు నవ్వుతారేమో చెప్తే. ఈ వెజిటేబుల్ పలావ్స్ కానీ టొమాటో బాత్స్ కానీ రైస్ బాత్కి నేను మన ఆంధ్ర ఆవకాయ పిక్కలు కూడా పెట్టుకుంటాను. సో మీలో ఎన్ని మందికి ఈ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి, నవ్వకండి. ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క రుచి కదండి, అలా. సో ఆవకాయ ఊరగాయ పెట్టుకొని, మేము ఊరగాయ అంటామండి, మీరు పచ్చడి అంటారు కదా, ఏదో ఒకటి అండి. మొత్తం మీద మన ఆవకాయ ట్రెడిషనల్, మన ఆంధ్ర ఫేమస్. సో ఇప్పుడు టేస్టింగ్, ఎప్పుడు నేనే టేస్ట్ చూస్తున్నాను. రైస్ అయితే సూపర్గా కుక్ అయిందండి. అరోమా ఎగిరిపోతుంది. వెళ్ళిపోయింది. బబ్బా సూపర్ డూపర్ అండి. చిన్నప్పుడు గుర్తులు వస్తున్నాయి. ఇలాంటి పులావ్స్ అప్పుడు ఇంట్లో చేసేవాళ్ళు కాదు, మ్యారేజెస్లో దొరుకుతుంది. హోటల్స్లో మేము హోటల్స్ ఎక్కువ పోమండి, మేమే ఇప్పుడు కూడా పోము. మ్యారేజెస్ వెళ్ళినప్పుడు ఫస్ట్ వెజిటేబుల్ పలావ్ పెడతారు, అది బెంగళూరులో. స్వీటు చిరోటి హాలు అంటారు, చిరోటి పాలు, అది ఇది మ్యాండేటరీ ఉంటుంది అన్ని పెళ్ళిళ్ళలో. సో ఈ బిర్యానీ, ఈ పులావ్ కోసమే మేము మ్యారేజ్కి వెళ్ళిపోతాం లంచ్కి. ముహూర్తం అవుతూ ఉంటుంది, కిచెన్ నుంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది గుమ్మగుమాల్సి. అది గుర్తుకొచ్చింది ఇప్పుడు. చాలా బాగుందండి. నా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీ గ్రూప్స్లో పంపించండి. వాట్సాప్ గ్రూప్స్, ఆ ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటుంది కదా, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కింద పంపండి. వాళ్ళు చూసి బెనిఫిట్ అవుతారు. లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీ హెల్దీ బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.